హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి చెన్నుని. ఈ వీడియో వచ్చేసరికి పండగ రోజు అలానే 31st నైట్కి న్యూ ఇయర్ రోజున మేము ఏమేమి వంటలు చేశానో వీడియోలో చూపించానండి. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకా నేను పండగ రోజు అయితే హడావిడిగా ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయితే అయిందండి. అందుకని కొంచెం ఈరోజు అయితే వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ నేనైతే మార్నింగ్ అయితే మేము ఏమీ వంట అయితే చేయలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ చేసుకున్నాను. మార్నింగ్ టిఫిన్ వర్క్ చేసేసుకొని ఇంకా మేమైతే ప్రేయర్కి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ వచ్చాక అన్నీ నేను ముందుగానే రెడీగా పెట్టేసుకున్నాను. గోంగూర ఒలుచుకున్నాను, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముందు రోజే రెడీగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వెళ్ళాను. ఇంకా వచ్చాక నాకు తక్కువ టైంలోనే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. వంట కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మేము బయటికి అయితే వెళ్ళిపోయాము. ఏమేమి చేశానంటే ఆ రోజు నేను కొబ్బరి రైస్ ఇంకా చికెన్ కర్రీ చేశాను, గోంగూర చేసుకున్నాను, పెరుగు చట్నీ నార్మల్గా అందరూ చేసుకునే ఉంటారు కదా బిర్యానీ చేసినప్పుడు అలా చేసాము. ఇంకా చికెన్లో నుంచి సగం అయితే తీసి పక్కన పెట్టి చికెన్ పకోడీ కోసం అయితే మ్యారినేట్ చేసుకున్నానండి. సింపుల్గా చేశాను, కాకపోతే ఒక 4 అవర్స్ అయితే మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్టీగా అయితే వచ్చింది. బయట స్టాల్స్లో అమ్ముతారు కదా చికెన్ పకోడీ, సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది. ఏం లేదు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చిటికెడంతా వంట సోడా వేసుకుని నేను కొద్దిగా లైట్గా పెరుగు అయితే వేసానండి. ఫుడ్ కలర్ ఎక్కడ యూస్ చేయలేదు, న్యాచురల్గా అయితే చేశాను. ఫుడ్ కలర్ వేస్తే ఇంకా మంచి కలర్ అయితే వచ్చేదేమో. అయితే మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఇంకా నేను రైస్, చికెన్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ అయితే గోంగూర అయితే చేసేసాను. గోంగూర కూడా చాలా సింపుల్గా చేస్తాను. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయాక మేమైతే బయటికి వెళ్ళేసి వచ్చామండి. ఆ నెక్స్ట్ డే అయితే నేను సింపుల్గా స్పాంజ్ కేక్ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. చాలా డేస్ అయిపోయింది మా బాబుకి కేక్ చేసి పెట్టక. ఇంకా పండగ వస్తుంది, అలానే న్యూ ఇయర్ కూడా వస్తుందని చెప్పేసి నేను సింపుల్ ప్రాసెస్తో అన్నీ ఒక గ్లాస్ మెజర్మెంట్స్ అయితే తీసుకుని నేను కేక్ అయితే ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ ఒక గ్లాస్ మైదా పిండి నేను నీట్గా జల్లించుకుని 2 టైమ్స్ అయితే జల్లించుకున్నాక దాంట్లోనే కొద్దిగా వంట సోడా, బేకింగ్ పౌడర్ 1 స్పూను, ఆ స్పూన్ ఏమో వంట సోడా వేసుకున్నాను. వేసుకున్నాక ఒక మిక్సీ జార్లో 1 గ్లాస్ వరకు నేను పంచదార పొడి అయితే తీసుకున్నాను. దాంట్లోనే 1/2 గ్లాస్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ కొంచెం పిండి కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుని బ్యాటర్ని ఈ విధంగా అయితే మరీ గట్టిగా కాకుండా పల్చ కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుని ఇక్కడ నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. కుక్కర్లో నేను అందరు చేస్తుండగా వీడియోస్లో అయితే చూశాను, కానీ కుక్కర్లో చేయడం నాకు ఇదే ఫస్ట్ టైము. ఎలా వస్తుందో అంటికిపోతుందో అనుకున్నాను, కానీ చాలా నాకు కేక్ ప్యాన్స్లో కన్నా కుక్కర్లోనే చాలా బాగా వచ్చింది అనిపించింది. కాకపోతే కొంచెం టైం తీసుకుంది. ఈ విధంగా చేసినాక నా దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని కుక్కర్లో అడుగున ఆయిల్ పూసుకొని బటర్ పేపర్ అయితే వేసుకున్నాను. వైట్ పేపర్స్ నాకైతే దొరకలేదు టైంకి. ఇంకా నా దగ్గర ఉన్న న్యూస్ పేపర్ అనే బటర్ అప్లై చేసేసి అడుగున వేసాను. వేసినాక కొంచెం ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా. ఇలా వేసినాక దోశ ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక కుక్కర్ పై ఉన్న విజిల్ తీసేసి తర్వాత క్యాప్ పెట్టేసుకుని 40 మినిట్స్ ఇలా బేక్ చేసుకున్నాక ఇంకోసారి చెక్ చేసుకుని ఆ తర్వాత ఇంకొన్ని చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. నాకు మినిమం 1 అవర్ అయితే పట్టింది. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. అందరికీ ఒకే టైం అని కాదు, బేక్ అవ్వకపోతే ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని స్పూన్తో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా కొంచెం వేడి చల్లారిపోయినాక కుక్కర్లో నుంచి అయితే కేక్ అయితే నేను బయటికి తీసాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా వచ్చింది. పైన కూడా అసలు ఎక్కడ పచ్చిదనం అనేది మాత్రం లేదు. ఒక ఎగ్గే వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్, బీటరు, బటర్ ఏం లేకపోయినా సరే చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఇంట్లో అయితే ట్రై చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెర్రీస్తో చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి. అలానే
ఫ్లఫీగా స్పాంజీగా కూడా అనిపించింది. ఇంకా మా పాప కట్ చేసేవరకు నా చుట్టూ తిరుగుతుంది కదా, ఇంకా తన దగ్గర నుంచి తీసుకుని నేనే కట్ చేశాను. తను చిన్న చిన్న పీసెస్ కట్ చేయలేదు కదా చిన్న పాప అనేసి నేను చాకు తీసుకుని కట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ తనకి ఇచ్చాను, తను ఇంకా అలిగి వెళ్ళిపోయింది. నేనే కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో. చాలా టేస్టీగా ఉంది. వెనీలా ఎసెన్స్ లేకపోయినా ఎటువంటి గుడ్డి స్మెల్ అయితే ఏం లేదు, కానీ యాలకులు వేసాను కదా, యాలకుల వల్ల మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మా పాప కూడా వచ్చింది. ఎలా ఉందంటే చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్తుంది. నెక్స్ట్ మేమైతే ఇంకా బయటికైతే వెళ్ళేసామన్నాం కదా. ఈ ప్లేస్ నేను ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. మేము పులివెందులకు వచ్చి 5 years 6 years అవుతున్నప్పటికీ ఈ ప్లేస్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. చాలా అయితే బాగుంది. ఆ రోజు పండగ అవ్వడంతో చాలామంది అయితే వచ్చేసారు. స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఇంకా డ్యాన్స్ అయితే వేశారు. కానీ మేము ఒక 1/2 hour అయితే ఉన్నాము లేజర్ లైట్స్తో, అలానే వాటర్తో. చాలా బాగా అనిపించింది. కొంచెం ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. మేము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేమందరం కలిసి ఒక 1/2 hour ఇక్కడ ఉండేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇలా చాలామంది అయితే ఉండేశారు. ఇంకా అటు ఇటు కదలడానికి మాకు స్పేస్ అయితే లేదు. ఇంకా చిరాకు అనిపించేసి వెంటనే వెళ్ళిపోయాము. తర్వాత అక్కడ బోటింగ్ కూడా ఉంది. నైట్ టైం అయ్యేసరికి మేము అంత సాహసం అయితే చేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని నెక్స్ట్ టైం డే టైం వచ్చినప్పుడు బోటింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనేసి మేమైతే వెంటనే వెళ్ళిపోయాము. టికెట్ కూడా అంత పెద్ద కాస్ట్ ఏం అనిపించలేదు నాకు, చాలా తక్కువ రీజనబుల్గానే ఉంది. ఇంకా కాకపోతే ఎక్కువ మంది ఉండడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి మాకు కొంచెం ఉండడానికి ఇబ్బందిగా అనిపించేసింది. వెంటనే వెళ్ళిపోయాము. చూడు వీలుంటే అన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, అందరూ కలిసి రండి. వెల్కమ్ టు 2026. ఆంటీ వాళ్ళు ముగ్గేసినారు. బాగుందా? వేసే ఉందిగా. నువ్వు కనపడతలా వెళ్దాంపా. ఇక్కడ నుంచి అయితే ఇంకా 31st నైట్ అప్పుడు మేము ప్రేయర్కి వెళ్ళేసి 1 కల్లా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా అక్క వాళ్ళ కింద ముగ్గు వేశారు కదా, అక్కడ కొంతసేపు చూసుకుని మళ్ళీ బైక్ అయితే వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా నైట్ ఎక్కువ సేపు ఉండేసరికి మార్నింగ్ అయితే అసలు లేవలేకపోయాము. 1కి ప్రేయర్ నుంచి వచ్చాక ఇంకా అమ్మ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కాల్ చేసి ఇంకా విషెస్ చెప్పేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. పండుకునేసరికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసరికి నాకు చాలా టైం అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే అసలు లేవలేకపోయాను. లేట్గా లేచేసరికి పని అయితే అవ్వలేదు. మార్నింగ్ ఇంకా మా వారికి డ్యూటీ అయితే ఉంటే ఫస్ట్ అయితే ఆయన్ని పంపించేసాము టిఫిన్ అది పెట్టేసి. ఇంకా తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను, కానీ చాలా లేట్ అయితే అయిపోయింది. ఇటు వంట చేసుకునేసరికి మేము రెడీ అయ్యి మళ్ళీ ప్రేయర్కి అయితే వెళ్ళేసరికి చాలా అంటే చాలా ఆలస్యం అయిపోయింది. కానీ తప్పదు కదా, న్యూ ఇయర్ కదా, ఇంకా వెళ్ళాలనేసి ఇంకా లాస్ట్లో అయితే రెడీ అయిపోయి మేము కూడా అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈరోజు అయితే నేను న్యూ ఇయర్ రోజు బిర్యానీ అయితే చేసుకున్నాము. బిర్యానీ చేసేసుకొని తర్వాత వచ్చాకైతే నేను చికెన్ చేసేసానండి. అక్కడ మా చర్చిలోనే అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. నేను మా వారైతే అక్కడే తినేసాము. మా పాప ఇంకా మా తమ్ముడైతే ఇంక ఇంట్లోనే తినేసారు. క్రిస్మస్ టైంలో మా అన్నయ్య వచ్చారని చెప్పాను కదా, న్యూ ఇయర్కి అయితే మా తమ్ముడిని రమ్మని కాల్ చేసాము, తను కూడా వచ్చాడు. ఇంకా 4 కలిసి ప్రేయర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ మా.
ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి ప్రేయర్ నుంచి. వచ్చాక ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కడివి అక్కడే పడేసి వెళ్ళాను రెడీ అయిపోయడానికి. అప్పటికే టైం అయిపోయిందని చెప్పాను కదా. వచ్చాక ఇంకా ఈ ఫ్రాక్ అయితే మా పాపదండి, పింక్ కలర్ది, చాలా బాగుంది. అలానే షైనింగ్గా కూడా ఉంది. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. వెళ్ళేటప్పుడు ఎక్కడి వదిలేసి వెళ్ళిపోయాను కదా. ఇంకా ఇంకా అవన్నీ తీసుకుని ఫోల్డ్ చేసుకుని ఇంకా కబోర్డ్స్లో అయితే పెట్టేసుకుని అన్నీ క్లీన్ చేసేసుకుని తర్వాత పాపకి మా తమ్ముడికి అయితే భోజనం అయితే పెట్టేశానండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ న్యూ ఇయర్ శారీ. ఈ శారీ మా వారైతే తీసుకున్నారు. సింపుల్గా ఉన్న చాలా షైనింగ్గా ఉంది, చాలా నచ్చింది. న్యూ ఇయర్ రోజు అయితే నేను చేసిన వంటలు అయితే ఇవన్నీ. సాయంత్రమే ఉండే రైస్ అయితే మార్నింగ్ చేసేసి వెళ్ళాను. వచ్చాక చికెన్ కర్రీ అయితే చేశానండి. వెంటనే ఇంకా పాపకైతే చాలా ఆకలిగా ఉందనేసి ఫాస్ట్గా అయితే మా తమ్ముడికి ఇంకా మా పాపకి అయితే వడ్డిచ్చేస్తున్నాను. వాళ్ళ మామ కోడలు ఇద్దరు కలిసి నిదానంగా కూర్చుని తినేస్తున్నారు. నేను ఇంకా లోపల ఇంకా అవన్నీ సర్దేసుకుంటా అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. చూడండి, కోతిది అసలు కోతి పనులన్నీ చేస్తుంది మా పాప. వాళ్ళ మామతోనే కల్పించుకుని తింటుంది. నేను కల్పిస్తానంటే వద్దని చెప్తాను. ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నాడు మామూడి? అవునా? జుట్టు వెనకేసుకో, అన్నంలో పడుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుడి.